ఎన్నికల వేళ కేసీఆర్ కీలక ప్రకటన. తెలంగాణలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతుంది. మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికలు తెలంగాణలో 3 పార్టీలకు కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సమీకరణాలే ప్రాధాన్యతగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సీఎం రేవంత్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు సైతం ఈసారి మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మెజార్టీ సీట్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న కేసీఆర్కు నౌ ఆర్ నెవర్ అన్నట్లుగా మారాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు తన హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణ, కవిత అరెస్టుతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీ భవిష్యత్తుకు కీలకంగా మారాయి. 17 పార్లమెంటు స్థానాలలో కేసీఆర్ తన అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేశారు. అందులో ఓసీలకు 6, బీసీలకు 6, 3 ఎస్సీ, 1 ఎస్టీ వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ సీట్లను కేటాయించారు. ఈసారి బీజేపీ కూడా తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల సైతం ఖరారయ్యారు. కొన్ని స్థానాలలో అభ్యర్థులపైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వీరిని కొనసాగించేందుకు రేవంత్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర పార్టీలకు భిన్నంగా అభ్యర్థుల విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడంతో పార్టీ భవిష్యత్తు కోసం ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. దీంతో కేసీఆర్ ఎంపిక చేసిన అభ్యర్థులతో ప్రచారం కొనసాగించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది వ్యూవర్స్.